హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్లో ఏ ల్యాప్టాప్ తీసుకుంటే బెటర్ అని చెప్పి దీనిలో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏవి అని చెప్పి మనం అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే నేను చెప్పే ల్యాప్టాప్స్లో మనకు 2 వేరియంట్స్ ఉంటాయి. అంటే కొన్ని ల్యాప్టాప్స్ చెప్తా, అవే 2 చెప్తా. ఇంటెల్ ప్రాసెసర్తోని ఉన్నాయి చెప్తా, అదే మనకు రైజన్ ప్రాసెసర్తో కూడా ఉన్నాయి చెప్తా. ఇంటెల్ అండ్ AMD 2 కవర్ చేస్తా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతా అనుకుంటే. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది DSD, అందులో ఇది జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక మనం ఈ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి మనకు హానర్ నుంచి హానర్ మ్యాజిక్ బుక్ X14 ల్యాప్టాప్. దీని ప్రైస్ మనకు 42,000 అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మనకు మెటల్ బాడీ బ్యాక్ సైడ్ కీబోర్డ్ తో అయితే వస్తుంది. ఇది ఇంటెల్ i5 12th జనరేషన్ ప్రాసెసర్. ఇది మనకి 8GB ర్యామ్ 512GB SSD తో వస్తుంది. అండ్ ఇందులో షార్ప్ అండ్ యాక్యురేట్ కలర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మన డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అంతేకాకుండా ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనం 30 minutes ఛార్జ్ పెడితే 45% వరకు అయితే వస్తుంది. అంతేకాకుండా ఇది మనకు Windows 11 తోని MS Office 2021 తో అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే ల్యాప్టాప్స్ అన్ని కూడా Windows 11 MS Office 2021 తో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి Asus VivoBook X60. దీని ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ అయితే 50,000 వరకు అయితే ఉంది. దీన్ని మనం 180 degrees రొటేషన్ అయితే వేసుకోవచ్చు. ఇది మనకు Ryzen 5.1 జనరేషన్ ప్రాసెసర్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకు 8GB ర్యామ్ 512GB SSD తో వస్తుంది. ఈ 8GB ర్యామ్ని మనం 32GB వరకు అయితే ఎక్స్పాండ్ అయితే వేసుకోవచ్చు. ఇది మనకు 16 ఇంచ్ WXGA IPS లెవెల్ మానిటర్తో అయితే వస్తుంది. ఇది మనకు 60 రిఫ్రెష్ తో అయితే మనకు రావడం జరుగుతుంది. ఇందులోనే మనకు ఇంటెల్ ప్రాసెసర్ తో కూడా ఉంటుంది. ఇది మనకు AMD Radeon Vega 7 గ్రాఫిక్ కార్డ్ తో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు 4 to 5 బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఇది మనకు బ్యాక్ లైన్ కీబోర్డ్ తోని అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ Acer 3. దీని ప్రైస్ మనకు 45,000 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు i5 12th జనరేషన్ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇంటెల్ ఇది మనకు 16GB ర్యామ్ తో వస్తుంది. దీన్ని మనం 32GB అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 512GB SSD అయితే ఈ ల్యాప్టాప్ లో మనకు ఉంటుంది. ఇందులో మనకు అన్ని పోర్ట్స్ అయితే ఉంటాయి. HDMI కానీ USB పోర్ట్స్ అన్ని పోర్ట్స్ అయితే ఈ ల్యాప్టాప్ లో మనకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పింది Asus VivoBook X16. ఇంతకుముందు AMD ప్రాసెసర్ చెప్పిన, AMD Ryzen ప్రాసెసర్తో అని చెప్పిన, ఇప్పుడు ఇంటెల్ ప్రాసెసర్తో అని చెప్తా. స్పెసిఫికేషన్ కానీ మన ప్రైస్ కానీ కొంచెం చేంజ్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 43,000 ఉంటుంది. ఇంటెల్ i3 12th జనరేషన్ ఇంటర్ ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు 8GB ర్యామ్ 512GB SSD తో వస్తుంది. దీన్ని మనం 24GB వరకు ర్యామ్ అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకు 15.6 ఫుల్ HD TN ప్యానెల్తో అయితే రావడం జరుగుతుంది. IPS కాదు, ఇది TN ప్యానెల్తో వస్తుంది. మనకు అది ఇంతకుముందు చెప్పింది మనకు రైజన్తో ఉన్నాయి మాత్రం IPS LED. ఇది మనకు 68 రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. విత్ మనకు ఇంటెల్ UHD గ్రాఫిక్. ఇది బ్యాక్ లైట్ కీబోర్డ్ తో వస్తుంది. ఇది మనకు 49 minutes ఛార్జింగ్ పెడితే 60% వరకు అయితే ఛార్జ్ అవుతుంది. మనకు ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Acer 5. ఈ Acer 5 అనేది మనకు 37,000 అయితే ప్రైస్ ఉంటుంది. అండ్ ఇది i3 ఇంటెల్ 13th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది. మనకు 13th జనరేషన్ అంటే వేరే i5 i7 కానీ వారి 12th జనరేషన్ కంటే ఈ i3 13th జనరేషన్ అనేది బాగా అడ్వాన్స్ ప్రాసెసర్, కూడా చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ పరంగా. అండ్ ఇది మనకి 8GB ర్యామ్ 512GB SSD తో వస్తుంది. ఇది మనకు 15.6 inches ఫుల్ HD డిస్ప్లే విత్ ఇంటెల్ అల్ట్రా HD గ్రాఫిక్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ HP 15S. ఇది మనకు 41,500 వరకు అయితే ఉంటుంది. ఇది మనకు Ryzen 550 500U ప్రాసెసర్ అయితే ఈ ల్యాప్టాప్ లో యూజ్ చేశారు. అండ్ ఇది 8GB ర్యామ్ 512GB SSD తో అయితే ఇది వస్తుంది. ఈ 8GB ర్యామ్ మన దగ్గర 36GB వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకు 15.6 ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. అంతేకాకుండా ఇది అండ్ AMD Radeon గ్రాఫిక్స్ తో అయితే ఈ ల్యాప్టాప్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు 3 to 4 ఇదిగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది కంపెనీ చెప్పిన దాని ప్రకారం. అండ్ ఇది మనకు 45 minutes ఛార్జింగ్ పెడితే మాత్రం 50% వరకు ఛార్జ్ అవుతుంది. ఇక్కడ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు ఈ ల్యాప్టాప్ లో ఇంకో విషయం ఏంటంటే మనకు అలెక్సాతో వస్తుంది. ఇన్బుల్ట్ అలెక్సా దీన్ని మనకు ఈ ల్యాప్టాప్ లో రావడం జరుగుతుంది. సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్, కొంచెం అటు ఇటుగా మనకు సేమ్ స్పెసిఫికేషన్స్. దీంట్లోనే ప్రాసెసర్ మాత్రం మనకు సేమ్ స్పెసిఫికేషన్ ఇదే ల్యాప్టాప్. ప్రాసెసర్ కూడా చేంజ్ అవుతుంది. ఇంటెల్లో మనకు 12th జనరేషన్ ప్రాసెసర్తో అయితే రావడం. ఇంటెల్లో కూడా ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సేమ్ స్పెసిఫికేషన్స్ అవుతుంది. ప్రాసెసర్ దగ్గర కొంచెం చేంజ్ అవుతుంది. ఇది మనకు రైజన్తో వచ్చింది. ఇంకోటి ఇంటెల్తో వస్తుంది సేమ్ మోడల్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కామెంట్ కూడా అయితే థ్యాంక్ యూ.